ఇప్పటికీ ఒకటే మాట చెప్తున్నారు ఈటెల రాజేందర్ గారు, ప్రజల భూములు ఇవి, ప్రజలు మొర పెట్టుకుంటున్నారు. కొన్ని ఏండ్ల నుంచి రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వేధింపులకి గురి చేస్తున్నారు, చాలా టార్చర్ పెడుతున్నారు అని చెప్పి చెప్తున్నారు. నేను కూడా ప్రజనే, మా ప్రాపర్టీ ఆస్తి హక్కు లేదా? మా ప్రాపర్టీ అమ్మకనే గుంజుకుంటారా? చెప్పినా అదే చెప్తున్నారు, ప్రజల భూమి మీరు కబ్జా చేస్తారు అని. అదే అబద్ధం అని చెప్తున్నాము. ఇది నేను కూడా ప్రజనే, నేనే బాధితుడిని, నన్నే బాధ పెడుతున్నారు. మేము మా ల్యాండ్ను గుంజుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అది విచారణ చేసుకొని క్లియర్గా రియలైజ్ అయిపోయి కోర్టులు ఉన్నాయి దాన్ని డిసైడ్ చేయడానికి. ల్యాండ్ అంటేనే కోర్టులు, పోలీసులు అది ఉంటుంది. కానీ ఇట్లా ల్యాండ్ మీద దౌర్జన్యాలు చేసుకొని మేము డిసైడ్ అయిపోయి ప్రజలు అదే రాజకీయ పరిభాషతో నాకు సంబంధం లేదు. ఆ విధంగా ఉంటుంది ల్యాండ్, ఆ విధంగా అవుతుందని కూడా నేను చెప్పను. మా కోర్టు ఉంది, కోర్టుల ద్వారానే మా ల్యాండ్ మేము సాధించుకుంటాం. బయటికి రానియకుండా భయప్రాంతులకు గురి చేయలేరా? ఎప్పుడు కూడా ప్రజలను హింసించలేదు? ఎటువంటి పరిస్థితుల్లో లేదు. మేము అటువంటి చెప్తారా? పక్కా మేము ఎటువంటి పరిస్థితుల్లో మేము అటువంటి యాక్టివిటీ ఉన్నవాళ్ళం కాదు. మేము భూ వివాదం అంటే ఎప్పుడు లేనిది ఎందుకు ఇప్పుడు వస్తుంది? ఇప్పుడు ఎందుకు ఆ దుమారం రేగుతుంది? ఇది 2000 నుంచి కూడా ఉంది. అది వాళ్ళు ఒరిజినల్ ఓనర్లు ఏం చేశారంటే 64 ఏకర్స్ అమ్మిన తర్వాత వాళ్ళు దాంట్లో 2 జీపీఎల్ కూడా ఇచ్చారు. ఆ జీపీఎల్ వాళ్ళకి డౌట్ అయింది, ఉన్న ల్యాండ్ కంటే వాళ్ళు ఎక్కువ అమ్ముతున్నారని చెప్పి 89లో ఆ 2 జీపీఎల్ క్యాన్సిల్ చేశారు. మీకు ఇచ్చిన ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో అవన్నీ ఉన్నాయి. ఒరిజినల్ ఓనర్స్ వాళ్ళు ఒరిజినల్ ఓనర్స్ వెరీ పర్ఫెక్ట్ ఫెలోస్. ఏ మాత్రము ఇలా ఇల్లీగల్ యాక్టివిటీ చేసేవాళ్ళు కాదు. చెరుకు ఫ్యామిలీ, మునుకుంట్ల ఫ్యామిలీ వాళ్ళు జీపీఎల్ 2 ఇచ్చి ఉంటే 89లో అవి క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత సేల్ డీడ్లు ఉన్నాయి, అన్ని సేల్ డీడ్లు మళ్ళీ జీపీ ఇచ్చుకున్నారు వాళ్ళ ఎంప్లాయీస్కి. ఆ విధంగా ఫ్రాడ్ క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు.